మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు వేళ దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన కృపచేత మనలందరినీ కూడా కాచి కాపాడుతూ మరొకసారి ప్రభు యొక్క పాద సన్నిధిలో మనందరం కలిసి చేరి ప్రభును స్తుతించడానికి మంచి సమయాన్ని ప్రభు ఇచ్చారు. చాలామందికి లేని సమయం దేవుడు మనకిచ్చారు. మరి ఇంతవరకు పాటలు, ప్రార్థన, ఆరాధనలో ప్రభు మనకు సహాయం చేశారు. కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. దేవుని యొక్క సన్నిధానంలో మనం అందరం కలిసి ప్రభుని ఇటు విధంగా స్తుతించుకోవడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములన్నీ ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చదివినటువంటి కీర్తన భాగంలో మనం చూస్తే కీర్తనకారైనటువంటి దావీదు ఒక మాటతో ఈ కీర్తన ప్రారంభించాడు. యెహోవా, నేను నీ చరణజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూ చిగ్గుపడనీయకము. ఈ వచనంలోంచి కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. చిగ్గునొందని వాడిగా ఉండాలంటే మనము దేవుని శరణజొచ్చాలి. అంటే దేవుణ్ణి శరణ ఎవడైతే చొచ్చుతాడో, లేక దేవుణ్ణి, మీకు అర్థమయ్యే మాటలో, ఎవడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తాడో వాడు ఎన్నడు ఏం నొందడంటే చిగ్గు నొందడు. ఎందుకని? దేవుడు ఎప్పుడు మనుషుని ఏం చేసేవాడు కాదు, చిగ్గు పండించేవాడు కాదు. తను నమ్మిన బిడ్డను ఎన్నడు ఇడువను ఎడబాయనని చెప్పిన దేవుడు. అయితే ఈ కీర్తనకాని యొక్క జీవితంలో, దేవా నేను నీ శరణజొచ్చాను, నన్నేం పన్నవద్దు, చిగ్గు పన్నవద్దు అన్నాడు. మీరు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చూడండి, యెహోవాను ఆశ్రయించినవాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ఎవరని చెప్పబడుతుంది? ధన్యుడట. యెహోవా వానికి ఎలా ఉంటాడట? ఆశ్రయముగా ఉంటాడట. ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవునిపైన ఆనుకుంటారో, ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెడతారో, ఎవరైతే దేవుని కృప కొరకు ప్రార్థించేవారు ఉంటారో, వారికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఎలా ఉంటాడంటే ఆశ్రయముగా ఉంటాడట. అలా ఎవరికైతే ఆశ్రయముగా ఉంటాడో, అలా దేవుని నమ్ముకున్న మనుషుడు ఎలా ఉంటాడు అని అంటే, కింద వచనాల్లో చెప్తున్నాడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు. ఇప్పుడు మన పైపు దగ్గర, మన నూతు దగ్గర, మన ఇంటికాడ ఏదైనా కాలం ఉంటే కాలువరనో ఒక చెట్టు నాటబడ్డది అనుకుందాం. దానికి నీళ్ళు వేయవలసి వస్తుందా? నీళ్ళు వేయాలా? వేస్తారా అండి? మీ పైపు దగ్గర ఉన్న నీరు, మీ పైపు నీరు వెళ్తూ ఉంటుంది, దానికి ఆ చెట్టుకి నీళ్ళు వేస్తారా? వేయం. మన ఇంటి పక్కంట బోధు ఉంది, ఆ బోధులో నీరు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ బోధారణ మనం చెట్లు పాతుకున్నాం, ఆ చెట్లకు నీళ్ళు పోస్తామా? పోయమండి. అలాగే ఇక్కడ మనం చూస్తే దేవుణ్ణి ఆశ్రయించినటువంటి మనుషుడు ధన్యుడని చెప్తూ ఆ మనుషుడు ఎలాగుంటాడో వివరించాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు. ఈ జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎప్పుడు నీరు కోసం ఆరాటపడదు, నీళ్లు దానికి వేయవలసిన అవసరం ఉండదు. ఎలా ఉంటుంది? కిందకి చదవరా. అది కాలువల వారన దాన్ని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను భయపడదు, దాని ఆకులు ఎప్పుడు పచ్చగా ఉంటాయి. చూడండి, కాలువారన ఉంటాయి చెట్లు, కాలువ కట్టేస్తూ ఉంటారు వేసవికాలంలో.
ఓ నెల 15 రోజులు నీరు రాదు. అలాగని చెప్పి ఆ చెట్టుకి నీరు వేయవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? తన కాలువ ఆరన దాని ఏళ్ళు తన్నును, వెట్ట కలిగినను, నీరు కాలువలో రాకపోయినా కాలువ ఆరిపోయినా ఏమనుందదంట, భయపడదట. దాని వేళ్ళు ఎక్కడ తన్నుకుంటుంది? లోతుగా తన్నుతుందంట. భూమిలో ఉన్న జలములు అనేది ఆ త్రాగుద్దు గనక ఆ వెట్ట కలిగినను ఏం పడదంటే బాధపడదట. ఇంకా దాని ఆకు ఎప్పుడు ఎలాగుంటుందట? పచ్చగానే ఉంటుందట. వర్షము లేని సంవత్సరమున చింతనొందదంట, కాపు మానదట. వర్షం కుట్టలేదు కదా అని చెప్పి ఆ చెట్టు ఫలించకుండా ఉండదట. వర్షం కురిసినా కురకపోయినా ఆ చెట్టు ఫలిస్తూనే ఉంటుందట. ఎవరు ఈ చెట్టు? ఒక మనుషుడు గురించి చెప్పబడుతుంది. దేవుని ఆశ్రయించినటువంటి మనుషుడు, దేవునిపై ఆనుకున్న మనుషుడు, దేవుని కృప కొరకు కనిపెట్టేటువంటి మనుషుడు, దేవుని చిత్తానికి లోబడేటువంటి మనుషుడు ఈ విధంగా ఉంటాడట. వెట్ట కలిగటం అంటే కరువు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంట్లో. ఎంత భూస్వామికైనా కొన్నిసార్లు ఇబ్బంది వస్తుందట. ఎంత ధనవంతుడికైనా ఏదో ఒక లోటు వస్తూ ఉంటుందట. కానీ ఇక్కడ చెప్పబడేటువంటి అనుభవం ఏంటంటే, వెట్ట కలిగినను చింత నొందదు, కాపు మానదు. వర్షం లేని సంవత్సరం ఏమనొందదు, చింత నొందదు, కాపు మానదు. ఎప్పుడు ఏం చేస్తానుంటుంది? నిత్యము ఆ చెట్టు ఫలిస్తూనే ఉంటుంది. దేవుని నమ్ముకున్నవాడు నిత్యము సమృద్ధిగానే ఉంటాడట. ఆకలితో అలమటించవలసిన అవసరం వాడికి ఉండదట. ఎందుకంటే దేవుని కృప ఆ ఇంటి మీద ఉంటుంది, దేవుని సన్నిధి ఆ ఇంటి మీద ఉంటుంది. వాళ్ళ తలంపులు, ఆశయాలు అన్నింటిలో ఆ చుట్టూన్న వాళ్ళు కరువు వెళ్ళవచ్చేమో కానీ వాళ్ళకి సమృద్ధి ఉంటుందట. ఎందుకంటే దేవుని ఆశ్రయించినటువంటి మనుషుడిని దేవుడు ఎన్నడు ఏం పన్నవాడో చిగ్గు నొందనివ్వడట. వాళ్ళ గురించి రాయబడుతుంది. ఎప్పుడో పాత గిల్లిన ధాన్యము నువ్వు తింటావని ఉంటుంది. ఏది పాత గిల్లిన ధాన్యం అంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి ఏమిస్తాడంటే సమృద్ధి ఇస్తాడు. ఎవడికి ఇస్తాడా అని అంటే దేవుని నమ్ముకున్నవాడికి. ఈరోజు మనందరం కూడా లోకాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని నమ్ముకున్నాం అనుకుంటున్నామే కానీ పూర్తిగా మనం ఇంకా లోకంలోనే ఉండిపోతున్నాం. లోకాశలు మనలోనే ఉంటున్నాయి, లోక పనులు ఇంకా మనలోనే ఉంటున్నాయి. దేవుని మీద పూర్తిగా ఏమవ్వలేకపోతున్నాం, ఆనుకోలేకపోతున్నాం. త్రాగుబోతు ఉండిపోతున్నాడు. మరి మత్తు పానీయాలు తీసుకున్న వాళ్ళు ఉండిపోతున్నారు. లోక సంబంధం అంటే క్రియల్లో ఉండే వాళ్ళు క్రియల్లోనే ఉండిపోతున్నారు. దేవుని నమ్ముకున్నామని అనుకుంటున్నారే కానీ వ్యసనాలు మానట్లేదు. దేవుడి కొరకు జీవించాలనుకునేటువంటి పట్టుదల మనుషుల్లో ఉండట్లేదు. ఇక్కడ కాంచేపు వాక్యం వింటున్నారు, ఇంటికెళ్ళి పొయ్యికాడికెళ్ళి వదిలొచ్చిన సుట్ట ఎక్కడుందో ఎదుక్కుని కాల్చుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు మందిరంలో. చాలా బాధాకరమైన విషయాలు ఏంటంటే మనుషుల్లో ఏం రావట్లేదంటే మార్పు రావట్లేదు. ఏదో ఒక రోజు అనుకోవాలి, విడిచిపెట్టేయాల. పూర్తిగా మనం ఎవరి మీద ఆనుకోవాలి తెలుసా? దేవుని మీద ఆనుకోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని మీద ఆనుకుంటే, దేవుని మీద ఆధారపడితే సమృద్ధి కలిగిన స్థలములో దేవుడు మనల్ని నడిపిస్తాడట. సమృద్ధి కలిగిన స్థలములో దేవుడు మనం నిలుపుతాడట. చుట్టూ ప్రజలందరూ కరువు వెళ్ళబోసిన దేవుడు కరువు లేకుండా తృప్తికరమైన ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడట. యెహోవా నమ్ముకున్నవాడు ఎవడంటే ధన్యుడు. అదే చెప్తున్నాడు, ఇదిగో నేను నిన్ను నమ్ముకున్నాను, నీ శరణుజి వచ్చాను, నన్నేం పడొద్దు, నన్నేం పన్నవకు, సిగ్గు పడనీయకు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. 34వ కీర్తన 1 నుంచి 5 వచనాలు చదువుదాం. 34వ కీర్తన 1 నుంచి 5 వచనాలు చూడండి. అక్కడ కీర్తన కంటే దావీదు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దాన్ని విని ఏం చేస్తారో సంతోషిస్తారు. నాతో కూడి యెహోవాను మీరు కూడా గణపరచండి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదాం. ఎందుకంటే నేను యెహోవా దగ్గర విచారణ చేశాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
నాకు ఎన్నో భయాలు కలిగాయి, ఎన్నో కష్టాలు కలిగాయి, ఎన్నో ఇబ్బందులు కలిగాయి, ఎన్నో విధాలుగా నేను శోధించబడ్డాను. అలాంటప్పుడు నేను ఏం చేశాను తెలుసా? యెహోవా దగ్గర విచారణ చేశాను, దేవునికి చెప్పుకున్నాను, దేవునికి మనవి చేసుకున్నాను, దేవునికి మొరపెట్టుకున్నాను. ఆయన నాకు కలిగిన భయములో నుంచి, బాధల్లో నుంచి దేవుడు ఏం చేశాడు తెలుసా? నాకు గొప్ప విడుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏ భయము నీకు కలిగినా, ఏ శ్రమ నీకు వచ్చినా, ఏ ఇబ్బంది నీకు వచ్చినా, ఏ కష్టంలో నీవు ఉన్నా, దేవుని దగ్గర విచారణ చేయగలిగితే, దేవునికి నువ్వు మొరపెట్టగలిగితే, దేవునికి విజ్ఞాపన చేయగలిగితే, దేవునికే నువ్వు చెప్పుకోగలిగితే, నీకు కలిగిన ప్రతి భయము నుండి ఆయనే గొప్ప విడుదల నీకు ఇస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని అక్కడ చెప్తున్నాడు దావీదు. నేను దేవుని దగ్గర నాకు కలిగిన భయములన్నిటిని బట్టి నేను యెహోవా దగ్గర ఏం చేశాను తెలుసా? విచారణ చేశాను. ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుంచి నాకేమిచ్చాడు తెలుసా? విడుదల ఇచ్చాడు. చదవరా. వారు ఈ సాక్ష్యాన్ని విన్న తర్వాత ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ, ఇబ్బందులు ఉన్న ప్రజలు, కష్టాల్లో ఉన్న ప్రజలు, శ్రమలో ఉన్న ప్రజలు, సమస్యలు ఉన్న ప్రజలు, బాధలతో బాధపడుతున్నటువంటి ప్రజలు ఈ సాక్ష్యాన్ని విన్న తర్వాత వారు కూడా ఎవరి తట్టు చూచారట? దేవుని తట్టు చూచారట. దేవునికి స్తోత్రం. వారు ఆయన తట్టు చూడగా, వారు ఆయన తట్టు చూడగా, వారు ఆయన వైపు తిరగగా వారికి ఏం కలిగిందట? గొప్ప వెలుగు కలిగిందట. వారు ముఖములు ఎన్నడనో లజ్జింపకపోయాయంట. దేవునికి స్తోత్రం. అనేక విషయాల్లో చిగ్గుపడేటువంటి పరిస్థితులు మనకుంటాయి. కొన్నిసార్లు మనం చేయాలనుకున్న పనిలో అపజయం మనకు ఎదురవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అనుకుంటాం కానీ ఆ పని చేయలేకపోతూ ఉంటాం. నిరాశ మనకు కలుగుద్ది. అయితే నువ్వు ఈ యొక్క ఉదయకాలపు వేళ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆయన తట్టు గనక చూడగలిగితే, నువ్వు ఆయన వైపు తిరగగలిగితే, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే, ఆయనే గనక నువ్వు నమ్ముకోగలిగితే, నువ్వు ఆయన మీదే గనక నువ్వు ఆధారపడితే, నువ్వెన్నడు ఏం పొందవట? చిక్కుపడవట. నీ మొక్కములు ఎన్నడు ఏం పొందవు? లజ్జింపకపోవును. ప్రతి విషయంలో విజయాన్నే మనం చూడగలుగుతాం. ఎందుకో తెలుసా? ఆయన తట్టు మనం చూసినప్పుడు. ఆయన తట్టు కాకుండా మన సొంత ఆలోచన బట్టి మనం ఏ ప్రయత్నం చేసినా అందులో నిరాశే మిగులుద్ది. ఇది సంగతి గమనించుకోవాలి. నువ్వు కొన్నిసార్లు అనుకున్నది సాధించలేకపోతున్నావంటే దేవుని చిత్తానికి అనుగుణంగా నువ్వు చేయలేకపోతున్నావు. దేవుని చిత్తం ఏంటో నువ్వు కనుగొనలేకపోతున్నావు. నాకు తెలుసు కదా, నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది, నేను ఫలానా అని నీకు నువ్వుగానే దేవుని మీద ఆధారపడకుండా సొంత ఉద్దేశాలు ప్రయత్నం చేస్తున్నావు. యేసు ప్రభు శిష్యులు కూడా అదే పని చేశారు. తిబెరియా సముద్రంలో యేసు ప్రభు శిష్యులు పేతురు, యోహాను, యాకోబులు, అంద్రే వీళ్ళందరూ ఏం చేయడానికి వెళ్ళిపోయారంటే, మనందరికి వచ్చిన పనే కదరా, మరి యేసు ప్రభుని సిలువేశారు, చచ్చిపోయాడు, సమాధి చేసేసారు, ఇంక మనం ఏం చేస్తాం, మరి నేను చేపలు అట్టుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు పేతురు. అయితే మేము వస్తాం అని అందరూ కూడా ఏం చేశారు తెలుసా? పేతురు గారిని వెంబడించారు. అందరూ కలిసి తిబెరియా సముద్రంకి వెళ్ళి ఆ రాత్రి వేటాడడానికి వలలు వేశారు. సముద్రం అంతా ధర నుంచి ధర వరకు వలలు వేసుకుంటూ వచ్చారు. ఎందుకో తెలుసా? ఇది మనకు అలవాటు అయిన పనే కదా, మనం చేపలు పట్టుకొచ్చరండి అని. కానీ యేసు ప్రభు చేపలు పట్టేటువంటి వాళ్ళని పిలిచాడు. మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తాను, మీరు నన్ను వెంబడించండి అని. కానీ మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఏ పని అయితే విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చారో, ఏ పని అయితే వదులుకొని ప్రభుని వెంబడించారో, ఏ పని అయితే వదులుకొని యేసు ప్రభుతో నడిచారో 3.5 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళా తిరిగి ఆ పనికి వెళ్ళి మనకు అలవాటైన పనే కదా, మన చేతనైన పనే కదా, మనం చేయగలిగిన పనే కదా, మనం పట్టుకోవచ్చు రండి చేపలని. ఆ రాత్రి అంతా ఏం పడ్డారట? ప్రయాసపడ్డారు. కట్టుకోగలిగారా? దొరికాయా ఒకటైనా? తినడానికి తెల్లవారుజాము సమయంలో తిబెరియా సముద్రం దగ్గరికి యేసు ప్రభు వచ్చి, పిల్లారా తినడానికి ఆహారం ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు. వాళ్ళు అంటారు, అయ్యా ఒక్క చేప కూడా మా దగ్గర లేదు. అంటే సముద్రం ఆ ధర నుండి ఈ ధర వరకు వలలు వేశారు, కానీ ఏం పట్టుకోలేకపోయారు తెలుసా? ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయారు. ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ సొంత ఆలోచన బట్టి ముందుకు వెళ్ళారు. అందుకే సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల 3వ అధ్యాయం 5వ వచనం మీరు చూస్తే ఒక్క మాట ఉంటుంది అక్కడ.
చూడండి, అక్కడ అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు, నీ ప్రవక్తను అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలన్నీ సరళము చేయబడును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. ఇక్కడ రెండు విషయాలు మీరు గమనిస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు, నీ సొంత బలాన్ని ఆధారం చేసుకోవద్దు, నీ సొంత బలం మీద నువ్వు ఆనుకోవద్దు. మనం నిమిత్త మాత్రులం, మన వల్ల ఏమీ కాదు, మనం ఏమీ చేయలేం, ఏది మన వల్ల చేయజాలదు. ఏది జరగాలన్న ఎవరి చిత్తం కావాలి తెలుసా? దేవుని చిత్తమే మన జీవితంలో జరగాలి. అందుకంటాడు, నీ స్వబుద్ధిని ఏం చేసుకోవద్దు, ఆధారం చేసుకోవద్దు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ ప్రవక్త అంతటి యందు ఆయన అధికారానికి ఏం చేయాలి తెలుసా? ఒప్పుకోవాలి. ఆయన అధికారానికి, ఆయన చిత్తానికి లోబడాలి. ప్రభా నీ చిత్తం ఏంటని చెప్పి ప్రభు చిత్తానికి లోబడాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ముందుకు వెళితే అపజయాన్నే మనం ఎదురు చూస్తాం. పేతురు, యోహాను, యాకోబులందరూ ఆ తిబెరియా సముద్రంలో మన బలం, మన జ్ఞానం, మన తెలివి మనం పట్టుకోగలం, మనం అనలవాటు పని అనుకుని వెళ్ళారు. కానీ దేవుని చిత్తానికి అక్కడ ఏమి వాళ్ళు ఆధారపడకపోవటం వల్ల ఒక్క శాపను కూడా పట్టుకోలేకపోవడం. అందుకే కింద వచ్చిన వాళ్ళు ఏమన్నాడు తెలుసా? నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, నేను తెలివైనోడు కదా. తెలివి తక్కువవాడు ఒక్క చెడితే తెలివైనవాడు అంట 4 ఇందాలు చెడతాడని ఉంటుందో సామెత. మనం తెలివైన వాళ్ళు అనుకుంటానికి ఏమీ లేదు. ఈ జ్ఞానము, ఈ తెలివి, ఈ బలము, శక్తిని ఇచ్చినోడు ఎవరంటే ప్రభు కృపే. అందుకని మనమందరము కూడా ఆయన అధికారానికి ఏమవ్వాలంట? లోబడాల. అంతేగాని నేను తెలివైన దాన్ని అనుకుని దగా పడే వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాం, దగా పడే వాళ్ళని చూస్తున్నాం. కాబట్టి తెలివైనవాడిని కదా, నేను జ్ఞానిని కదా అని నీ స్వబుద్ధి మీద ఆధారపడొద్దు. నేను జ్ఞానిని కదా, నీ జ్ఞానం మీద అసలు ఆధారపడొద్దు. ఎందుకంటే సమస్తము నాకు ఆధారభూతుడు ఎవరో తెలుసా? దేవుడే. ఏది చెయ్యాలన్న ఎవరో తెలుసా? దేవుడే చెయ్యాలి. అందుకని ఎవరి మీద ఆనుకోవాలా? ఎవరి మీద ఆనుకోవాలా? దేవుని మీదే ఆనుకోవాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం చూడండి. అతడు దేవుణ్ణి ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని ఏం చేశాడంట? వర్ధిల్లా చేశాను. దేవునికి స్తోత్రం. తన తండ్రి నడిచినటువంటి మార్గంలో అతను కూడా నడిచాడు. అంతేకాదు యథార్థంగా బ్రతుకాడు. దేవుని మీద ఏం పడ్డాడట? దేవుని ఆశ్రయించాడట. ఆశ్రయించినంత కాలము ఏమయ్యాడనుంది? అమధ్య దేవుని ఆశ్రయించినంత కాలం ఉజ్జియా ఏమయ్యాడు తెలుసా? తన తండ్రి నడిచిన మార్గంలో నడుస్తూ యథార్థంగా బ్రతుకుతూ జీవించినటువంటి వ్యక్తి యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని ఏం చేశాడంటే తెలుసా? వర్ధిల్లా చేశాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. అదే అధ్యాయంలో 7వ వచనం అనుకుంటాను, అక్కడ ఉంటుంది. ఏంటి తెలుసా? అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాడట. చాలమ్మా చూడండి, దేవుని సన్నిధానములో దేవుని మీద ఆనుకున్నంతకాలం, దేవుని మీద ఆధారపడినంతకాలం, దేవుని ఆశ్రయించినంత కాలం అన్ని విషయాల్లో దేవుడు ఆయన ఏం చేశాడని తెలుసా? వర్ధిల్లా చేశాడట. వర్ధిల్లాడు, బాగా వర్ధిల్లిపోయాడు, దీవించబడ్డాడు, సమృద్ధి చేత నింపబడ్డాడు. తర్వాత వచ్చిందంట, ఏమండి, ఏమీ లేనివాడికి అన్నీ కలిగితే ఏమొస్తుంది? ఏమొస్తుందండి అంటే మీకు ఏమో వచ్చిందని నేను అంటలేదు. ఏమొస్తుంది వాళ్ళకి? ఏమంటే ఏమొస్తుంది? ఎక్కడో చోట ఏమొస్తుంది? గర్వం అనేది వస్తుంది. గర్వం వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, మా ఇంటికాడ ఆవిడ మిలిటరీ వన్ చేసుకుంది, 2వ పెళ్ళి. మిలిటరీ అతన్ని గోపాలపురం. ఇక్కడ పనులు చేసింది, కోతలు కోసింది, ఉడుపులు ఉడిసింది. కానీ గోపాలపురం వెళ్ళేటప్పటికి మిలిటరీ కదా, ₹1,00,000 శాలరీ అలా ఆయనకి, చాలా భోగభాగ్యాలు వచ్చాయి.
అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరితో ఒక రోజుని ఆ కాలగొట్టుని నుంచుని ఒడ్లు పండే చెట్లు ఇయ్యేనా అన్నదట. ఏ చెట్లు? ఒడ్లు పండే చెట్లు. అబ్బా, ఎంత ఏమనపడుతుంది అందులో? కోతలు కోసినవాడికి ఒడ్లు పండే ఒర్రేంటో తెలీదా? ఆలోచన చేయండి. చాలామంది మనసును ఏమవుతున్నారు తెలుసా? గర్విస్తూ ఉన్నారు. ఒక రాజుగారు అంతఃపురం నుంచి రథం మీద బయలుదేరి వెళ్తున్నాడట ఒక ఊరు, పక్క ఊరు. వెళ్తుంటే ఒక చింత చెట్టు కింద చక్కని అమ్మాయి, చాలా అందమైనటువంటి అమ్మాయి, చూడ్డానికి ముచ్చటైన అమ్మాయి చిన్న గంపలో చింతకాయలు ఏరుకుంటుందట. ఆ చింతకాయలు ఏరుకుని బజార్లు అమ్ముకుని అవి వచ్చిన డబ్బులతో వాళ్ళ కుటుంబంలో బియ్యం తెచ్చుకుని గడుపుకునేటువంటి పరిస్థితి అనమాట. అంత పేదరికం. ఈ అంతఃపురం నుంచి రాజుగారు రథం మీద వెళుతూ ఆపు చేసి అమ్మాయిని చూసి, అమ్మా ఎవరు అమ్మాయి నువ్వు ఏంటి అని అడిగాడట. పలానా వాళ్ళ అమ్మాయిని అని చెప్పింది. ఇంతకీ రాజుగారు ఇంకా వివాహం చేసుకోలేదు. అమ్మాయిని చూడగానే చాలా మంచిగా అనపడుతుంది. ఈ అమ్మాయి వెంటనే పనివారితో చెప్పాడంట, వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి అసలే అమ్మాయికి పెళ్లి చేస్తారేమో అడగండి, ఇలా నేను చేసుకుంటానని చెప్పండి అని రాయబారాలు పంపితే వాళ్ళందరూ సమ్మతించారంట. ఎందుకంటే ఒక పేదింటి పిల్ల రాజుగారికి భార్య అవ్వటం అంటే అందరికీ సంతోషమే. వాళ్ళు కూడా ఇష్టపడి ఏం చేశారంట, పెళ్లి చేశారట. పెళ్లి చేసిన తర్వాత చక్కగా కుటుంబం వర్ధిల్లింది, రాజుగారికి భార్య అయిపోయింది. ఒకరోజు రథం మీద, అదే రథం మీద పక్కూరు రాజుగారు పక్కన కూర్చొని పెట్టుకుని ఆమెను తీసుకుని వెళ్తున్నారట అదే చింత కింద. అప్పుడు రాజుగారిని పక్కన కూర్చున్నటువంటి రాజుగారిని అడుగుతుందంట, ఏమండి ఆ వంకరగా ఉన్నాయి చూడండి, ఆ కాయలు ఏం కాయలండి అన్నదట. అండి ఎవరిని అడుగుతుంది? తన భర్త అయినటువంటి రాజుని అడుగుతుందంట. అయ్యా అదిగో ఆ చెట్టుగా చూడండి, చెట్టుని ఉన్నాయి, వంకరగా ఉన్నాయి కాయలు, ఆ కాయలు ఏం కాయలండి అని అడిగిందట. అప్పుడు ఈయన అంటున్నాడంట, ఆ కాయలు నీకు తెలియవా అన్నాడట. వంకరగా ఉన్నాయి కదండి, నాకేదో కొత్తగా కనపడుతున్నాయండి అన్నదట. మళ్ళీ అన్నాడట, నీకు తెలియవా అన్నాడట. అంటే అదే కాయలు ఏరుకున్నటువంటి నిన్ను నేను చూసి ఇష్టపడి మీ తల్లిదండ్రులను అడిగి నేనేం చేసుకున్నాను, నిన్ను భార్యగా చేసుకున్నాను కదా. ఏంటి కాయలు తెలియమంటున్నావు ఏంటనేది ఆయన మనసు. ఈ కాయలు ఎలాగ ఉన్నాయేంటి అని అడుగుతుంది ఏంటని ఆయన మనసు. ఇలాంటి కాయలు ఏరుకునేదే కదా, దీన్ని నేను పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు ఇలాగంటుంది ఏంటి అనుకుని వెంటనే రథం ఆపు చేసి పని వాళ్ళిద్దరిని పిలిచి, ఇదిగో ఈ దగ్గరలోనే వీళ్ళ ఇల్లు, ఈవిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి అప్పగించేయండి అన్నాడట. ఎందుకని అంటుంది? ఎందుకంటే ఒకప్పుడు నువ్వు ఇదే కాయలు ఏరుకునేటువంటి నీ జీవితం, ఈరోజు నువ్వేమంటున్నావు, ఈ కాయలు ఏంటి ఇలాగున్నాయి అంటే ఏది మర్చిపోయింది? చాలామంది జీవితాల్లో వర్ధిల్లిన తర్వాత, బాగున్న తర్వాత, దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, 4 రూపాయలు సంపాదించుకున్న తర్వాత, ఒక మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే మనుషుని హృదయంలో గర్వం వస్తుందట. గర్వం. అందుకే దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నది ఏంటి తెలుసా? అక్కడ ఉజ్జియాను మనం గమనిస్తే స్థిరపడిన తర్వాత, స్థిరపడంత వరకు దేవుణ్ణి ఆశ్రయించాడు. బాగున్న తర్వాత, దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత అతడు మనస్సును గర్వించి ఏమైపోయాడంట, చెడిపోయాడు. ఎక్కడొచ్చింది గర్వం? అందుకే ద్వితోపదేశకాండ 8వ అధ్యాయంలో మీరు చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. ద్వితోపదేశకాండ 8వ అధ్యాయంలో ఆ 11వ వచనం చదవరా. 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచినీళ్ళు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెమేక మందలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీ కలిగినదంతయో వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి
దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో జాగ్రత్త అంటున్నాడు. ఎక్కడొస్తుందంట గర్వం? ఏం కట్టుకున్న తర్వాత ఏమండి, మంచి ఇల్లు కట్టించుకుని దాంట్లో నివసిస్తుండగా వెండి బంగారాలు విస్తరించి అభివృద్ధి నీ పశువులు, నీ మేకలు, నీ దుక్కుడెద్దులు అన్నీ కూడా దీవించబడిన తర్వాత, నీకు వెండి బంగారాలు కలిగిన తర్వాత, ధనభాగ్యాలు నీకు కలిగిన తర్వాత, సమృద్ధి చేత నువ్వు నింపబడిన తర్వాత, ఇక్కడ అంటున్నాడు మనస్సున గర్వించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన దేవుడైన యెహోవాను మరచెదవేమో జాగ్రత్త. ఈరోజు చాలా మందిలో ఏమొచ్చేస్తుంది? గర్వం. ఎక్కడొస్తుంది? మనస్సులో. వర్ధిల్ల చేసేవాడు దేవుడు, దీవించేవాడు దేవుడు, సమృద్ధి చేత నింపబడేవాడు దేవుడు. నువ్వు నింపబడిన తర్వాత ఏం చేస్తున్నావు తెలుసా? మనసున గర్వించే పరిస్థితి వస్తుంది. అందుకని దేవుని పైన మనం ఏమవ్వాలి తెలుసా? ఆనుకోవాలి. ఈరోజు ఈ స్థితి, ఈ పరిస్థితి దేవుడు మనకిచ్చింది. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు, తెలివైందాన్ని కదా అనుకోవద్దు, నేను బలవంతుని కదా అని అనుకోవద్దు. దేవుని ఆశ్రయించినంత కాలం దేవుడు వర్ధిల్ల చేస్తాడు. కానీ ఏం రానవద్దు? ఉజ్జియా గర్వం తెచ్చుకున్నాడు, నాశనమయ్యాడు. ఇక్కడ మనం గమనిస్తే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను విడిపించిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోతావేమో. ఆశీర్వదించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత, సమృద్ధి చేత నింపబడిన తర్వాత మనం అడుగుతున్న మందిరానికి కాలు ఉండట్లేదండి. అసలే ఖాళీ దొరకట్లేదు. చాలామంది అనే మాటలు ఇయ్యే కదండి, ఖాళీ లేదు, అసలే ఖాళీ దొరకట్లేదు. దయచేసి ఈ మాట ఎప్పుడు మన నోటంట రావటానికి వీరలేదు. సమృద్ధినిచ్చినోడు దేవుడు, ఆశీర్వాదం ఇచ్చినోడు దేవుడు. మనసారా ఆయన సన్నిధికి రావటానికి మనం ఏ రోజు ఏం పడకూడదు తెలుసా? నిర్లక్ష్యాన్ని వహించకూడదు. ఖాళీ లేదు, అసలు ఖాళీ ఉండట్లేదండి. అమ్మ గుడికి రావట్లేదంటే అస్సలు ఖాళీ ఉండట్లేదన్నాను. అయితే ఖాళీ దొరికేలాగా ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేయండి అయ్యి బాబు, ఖాళీ కావాలి. ఖాళీ లేదు నాకు అసలు అన్నదట ఆవిడ. అయితే ఏకూపించమ్మా ప్రార్థన చేద్దామని, ప్రభువా ఇదిగో మందిరానికి రావటానికి ఈవిడికి ఖాళీ లేదంట, దయచేసి ఈవిడికి ఖాళీ అనుగ్రహించు తండ్రి, మందిరంలో మన ప్రశాంతంగా ఆరాధించాలనుకుంటుంది, ఖాళీ లేదని బాధపడుతుంది ప్రభా, ఖాళీ ఇవ్వండి తండ్రి అని పాస్టర్ గారు ప్రార్థన చేశారట. ఆ మరుసటి రోజు పొద్దుట పొలం వెళ్ళేటప్పుడు గేదె, ఆవు చచ్చిపోయి ఉన్నాయంట. ఏమైంది? అవి ఉండటం వల్ల ఏమి లేదు ఈవిడికి. అంత మాట ఏటి మీద ఆధారపడుతుంది? అవి ఉన్నాయంటూ పరిగెడుతుంది. ఖాళీ చేయమని అడిగిందట. ఖాళీ దేవుడు ఒక్కొక్కటి ఏం చేయటం మొదలెట్టాడు, ఖాళీ చేశాడు. తర్వాత మళ్ళీ లబోదీపమని ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఆలోచన చేయండి. ఎట్టి పరిస్థితిలో మనం దేవుణ్ణి ఏం చేయాలి తెలుసా? ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించినంత కాలం మనం వర్ధిల్లుతాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దయచేసి గమనించండి, దేవుని సన్నిధానములో ఆయన శరణజొచ్చిన నరుణ్ణి ఎన్నడూ ఏం పన్నెవడో తెలుసా? దేవుడు సిగ్గు పన్నెవడట. మరొక మాట చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. కానీ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో చూడండి, అక్కడ శద్రకు, మేషకు, అబేద్నెగో అంటే వారు ముగ్గురు ఒకరోజు ఒక విస్మ పరీక్షకు నిలవలసిన పరిస్థితి వచ్చింది. ఏంటి వాళ్ళ పరిస్థితి అంటే, వాళ్ళు ఉన్న దేశం వాళ్ళ దేశం కాదు, పరాదేశంలో ఉన్నారు వాళ్ళు. అయితే ఆ దేశాన్ని ఏలుతున్నటువంటి అన్యుడైనటువంటి రాజు నెబుకద్నెజరు, ఈ రాజు ఏం చేశాడు తెలుసా? ఆ దేశంలో ఒక చట్టం తెచ్చాడు. ఏంటి చట్టం? ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. ఆ దేశ ప్రజలందరూ ఆ విగ్రహానికే నమస్కారం చేయాలి, వేరే దేవుణ్ణి ఎవరు పూజించడానికి వీల్లేదు. అలాగే ఎవడైనా పూజించినోడు ఉంటే వాడు కొరకు అగ్నిగుండం కూడా తవ్వించాడట, అగ్నిగుండం కూడా సిద్ధపరచాడట. ఇది ఆ దేశంలో. అయితే ఆ దేశం పరాదేశంలో మరి బానిసలుగా తీసుకుని పోబడ్డ, శర్రగా తీసుకుని పోబడ్డ శద్రకు, మేషకు, అబేద్నెగో వారు ముగ్గురు అక్కడ ఉన్నారు.
వాళ్ళు యెరూషలేము దేశస్థులు, దేవుని ఎరిగిన ప్రజలు, యెహోవా దేవుని ఆరాధించేటువంటి వాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పరీక్ష ఎదురైంది. ఏంటి పరీక్ష అంటే, యెహోవా దేవుని ఆరాధించడానికి వీరలేదు. ఏం చేయాలి తెలుసా? ఆ దేవతకు నమస్కరించాలి, ఆ దేవతను పూజించాలి. అలా కాని ఎడల అగ్నిగుండంలో వేయబడతారనే సంగతి సాటింపు వేయించారు. ఈ విషయం తెలిసింది. ఏం చేయాలా? దేవుని ఆరాధించడం మానేయాలా, లేకపోతే ప్రాణభయం చేత విగ్రహానికి నమస్కారం చేయాలా? ఈ పరిస్థితిలో వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ధైర్యంగా దేవుని కొరకు నిలబడడానికి ఇష్టపడ్డారు. వారు ఆ దేవతకు నమస్కరించడం మానేశారు, దేవునికే ప్రార్థన చేస్తున్నారు. ఈ విషయం ఊరు వాడ తెలిసిపోయింది. రాజుగారి దగ్గరికి తీసుకుని పోబడ్డారు. వీళ్ళు ముగ్గురు కూడా రాజుగారి దగ్గరికి నిలబెట్టారు. రాజుగారి దగ్గర నిలబెట్టినప్పుడు రాజుగారు అడుగుతున్నారు, అబ్బాయ్ మీ గురించి విన్నదేంటి? మీరు నేను నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయట్లేదంటే ఏంటని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఏంటి తెలుసా? మేము సేవించుచున్న దేవుడు, ఇదిగో మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము పూజిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. అంతేకాదు, ఏడిమి కలిగిన అగ్ని గుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి ఎవరో తెలుసా? సమర్థుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏడిమి కలిగిన అగ్ని గుండములో నుంచి తప్పించడానికి మా దేవుడు సమర్థుడని సాక్ష్యం చెప్పారు. అంత గొప్పోడా? అంత గొప్పోడా? మిమ్మల్ని తప్పించగలడా? ఎలా తప్పిస్తాడో నేను చూస్తానని రాజు తన అధికారాన్ని ఉపయోగించి అగ్నిగుండాన్ని 7 రెట్లు చేశాడట. అగ్నిగుండం అప్పుడు దాకా ఉన్నటువంటి అగ్నిని 7 రెట్లు ఎక్కువ చేసి వీళ్ళ ముగ్గురిని ఉన్నపానంగా ఏం చేయించాడు తెలుసా? అగ్నిగుండములో విసిరి వేయించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. వీళ్ళ ముగ్గురు దేవుని కొరకు నిలబడ్డందుకు ఏం చేయబడ్డారు తెలుసా? అగ్నిగుండంలో వేయబడ్డారు. అక్కడ జరిగిన అద్భుతం ఏంటి తెలుసా? అగ్నిగుండంలో విసరడానికి వచ్చినటువంటి సైనికులు, బలిష్ఠులైనటువంటి మనుషులు ఆ అగ్ని చేత కాల్చబడి పైన ఏమయ్యారని ఉంది అక్కడ తెలుసా? చచ్చిపోయారట. ఎవరు చచ్చిపోయారు? పైన ఉన్న వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళని విసరడానికి వచ్చినటువంటి మనుషులు ముగ్గురిని, ఒక 6 మనుషులు వచ్చారనుకుందాం, కాళ్ళు చేలు పట్టుకుని ఆడేయడానికి. ఇప్పుడు 6 ఏమయ్యారు తెలుసా? అగ్ని పైకొచ్చి వీళ్ళని కాల్చివేసింది. ఈ 6 చచ్చిపోయారు. మరి పైన వాళ్ళే చచ్చిపోతే లోనోళ్ళ సంగతి ఏంటని రాజు గమనిస్తున్నాడు. ఏమై ఉంటారు వీళ్ళని? కానీ ఏం జరుగుతుందో తెలుసా? లోనోళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆ లోన వేయబడ్డటువంటి 4 కనబడుతున్నారు రాజుగారికి. 4వ వాడుగా ఆ రూపాన్ని చూస్తుంటే రాజు వర్ణిస్తున్నాడు, దేవదూతల రూపమును పోలి ఉన్నాడు అని. ఏ రూపం అంటే 4వ వ్యక్తి ఎవరు? దేవుడే వాళ్ళ మధ్యకు వచ్చాడు. అగ్ని వాళ్ళకి ఏ హాని చేయకుండా లోన ఉన్నటువంటి అగ్నిని ఎక్కడ పంపించాడు తెలుసా? బయటికి పంపించేశాడు. లోన వీళ్ళ అగ్నిలో లేరు. వీళ్ళ అగ్నిని దేవుడు చల్లార్చాడు. అగ్ని చక్కగా వాళ్ళు చక్కగా అందులో గిరగరా తిరుగుతున్నారంట. వాళ్ళు హ్యాపీగా ఉన్నారట. రాజు చూచి మంత్రిని పిలిచాడు, అబ్బాయి ఏంటి ఎంతమందిని వేశారు అగ్నిగుండంలో? అయ్యా 3. ఇదిగో మన 3 వేయడానికి వచ్చిన 6 మనుషులు చనిపోయారు. ఇదిగో 3 వేసాం. లేదు నాకు 4 కనబడుతున్నారు. లేదయ్యా 3 అందరూ కలిపి అగ్నిగుండం దగ్గరికి వచ్చారు. అగ్నిగుండం దగ్గరికి వచ్చిన తర్వాత రాజుగారు పిలుస్తున్నాడు, షద్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి వారులారా, సేవకులారా, ఇదిగో బయటికి రండి, నా దగ్గరికి రండి అని పిలిచినప్పుడు అగ్నిగుండంలో నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు తల వెంట్రుకు కాలలేదు, వాళ్ళ బట్టలు అగ్నివాసన రాలేదు, వాళ్ళు పాదం మొదలుకొని తల వరకు ఎక్కడ చిన్ని అగ్ని హాని వాళ్ళకి చేయలేదు. చాలా హ్యాపీగా ఉన్నారు. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో అంటే వీరి దేవుడు, పూజార్హుడు. ఆయన తన దూతను పంపించి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వ్యర్థపరిచిరి కాగా ఇదిగో నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు తప్ప
మరి ఏ దేవుడు లేడు. కాబట్టి ఏ జనములో కానీ చేయబడను. చూడండి ఎంత అద్భుతమో. ఇక్కడి నుంచి ఇదిగో నేను ఒక మాట చెప్తున్నాను, దేశ ప్రజలారా, మీరు ఏ భాష మాట్లాడినా, ఏ జాతి వారైనా నా మాట వినండి. ఇలాగూ రక్షింపగలిగిన దేవుడు తప్ప ఇంకెవరు పూజార్హుడు? తన యందు నమ్మిక ఉంచిన వారిని, ఆశ్రయించిన వారిని రక్షించగలిగిన దేవుడే నిజమైన దేవుడు గనుక ఇదిగో ఇక నుంచి ఈ శద్రకు, మేషకు, అబేద్నెగోల దేవుణ్ణి ఎవరైనా దూషించినా, ఈ మనుషులు ఆ దేవుణ్ణి ఆశ్రయించినందుకు ఎవరైనా వీళ్ళని ఇబ్బంది పెట్టినా జరిగేది ఏంటి తెలుసా? వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయబడతారని చెప్పేసి శాసనాన్ని తిరగరాయించాడంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వీళ్ళ దేవుడే ఎవరో తెలుసా? పూజా అర్హుడు. ఎవరు? పూజార్హుడు, పూజింపదగిన వాడు. ఎందుకంటే తను ఆశ్రయించిన వారి నిమిత్తం ఆయనే దిగివచ్చి అగ్ని వారికి హాని చేయకుండా ఏం చేశాడో? రక్షించాడు. దేవుణ్ణి ఆశ్రయించినందుకు వాళ్ళు సిగ్గుపడ్డారా? అగ్నిలో కాల్చబడ్డారా? అగ్నిలో చంపబడ్డారా? అగ్నిగుండము నుంచి బయటికి తప్పించబడ్డారు, రక్షించబడ్డారు. అద్భుతంగా దేవుని నామం వాళ్ళని బట్టి ఏం చేయబడ్డా తెలుసా? మహిమ పరచబడ్డది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని ఆశ్రయించి దేవుని కొరకు నిలబడ్డారు. దేవుడు వాళ్ళని ఏం పన్నవలేదు? చిక్కు పండించాడా? రాజుగారే చిక్కుపడ్డాడు. వీళ్ళ దేవుడే ఎవరో తెలుసా? పూజార్హుడు. కాబట్టి వీళ్ళ దేవుడిని ఏం చేయాలి తెలుసా? పూజించండి అన్నట్టుగా శాసనాన్ని తారుమారు చేశాడు. కాబట్టి నీవు నేను కూడా దేవుని కొరకు నిలబడితే, దేవుని పక్షంగా నిలబడితే, దేవుని ఆశ్రయించగలిగితే దేవుడు మనల్ని ఏం పన్నవాడో తెలుసా? సిగ్గు పడనీయుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక భాగంలో మరొక మాట చెప్తాను చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం కానించి కొన్ని వచనాలు చదువుదాం. మా దేవా, వారికి మేము తీర్పు తీర్చవా? ఈ మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయటానికి మాకు శక్తి చాలదు, ఏమి చెయ్యాలో మాకు తోచదు, నీవే మాకు దిక్కు. ఇక్కడ యెహోషాపాతు రాజుగా ఉన్న దినాల్లో ఇశ్రాయేలు దేశం మీదకి 4 దేశాలు ఏకమయ్యి దండెత్తుకొచ్చారు. మీరు చెప్పండి, ఒక మనుషుని 4 కొట్టడం సులువా? 4 ఒక్క మనుషుడు కొట్టడం సులువా? అండి, మీ మీదకి 4 వస్తే మీరు ఒక్కరు వాళ్ళని కొట్టగలరండి? ఒక్కడు 4 ఏం చేయలేడు? 4 కలిపి ఒక్కడిని కూడా చీజీ. ఇప్పుడు అదే జరిగింది. 4 దేశాలు ఏకమై వచ్చారు ఒక్కడి మీదకి. యెహోషాపాతు ఈ సైన్యాన్ని చూడగానే భయం పుట్టింది. అయ్యి బాబు, వీళ్ళతోటి మనం పోరాటం చేయలేము ఏంటి, వీళ్ళందరూ దండెత్తుకొచ్చేసారు, వీళ్ళు 4 దేశాలు ఏకమై వచ్చేసారు ఏంటని చెప్పి భయపడి ఇశ్రాయేల్ ప్రజలందరికీ సాటింపు వేయించాడు. అందరూ కొత్త సాల ఎదుటికి రండి అన్నాడు. అందరూ ఉపవాసం ఉన్నారు, అందరూ గోనె బట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థన చేస్తున్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. యెహోవా మా దేవా, మా మీదకు వచ్చి సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు, ఏమి చెయ్యాలో మాకు తోచదు, నీవే మాకు దిక్కు. ఎవరి మీద ఆధారపడ్డారు? ఎవరి మీద ఆనుకున్నారు? ఇదిగో ఏం చేస్తావు మాకు తెలియదు, ఈ సమయంలో నీవే మాకు దిక్కని పూర్తిగా దేవుని మీద ఆనుకున్నారు. వెంటనే జరిగింది ఏంటి తెలుసా? 15 వచనం దగ్గర రారా. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ సైన్యానికి ఏం పడొద్దు, మీరు భయపడొద్దు, జడియక్కుడి, యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. ఎవరు జరిగిస్తారు? మీరేం యుద్ధం చేయక్కర్లేదు, మీరు యుద్ధం పోరాడవలసిన అవసరం లేదు. మీరు రేపు మాత్రం యుద్ధ పంక్తులు తెచ్చుకుని ఏం చేయండి? యుద్ధ భూమికి రండి, అక్కడ మీరేమి చేయక్కర్లేదు, దేవుడు చేయ కార్యాన్ని చూద్దురుగాని అన్నాడు దేవుడు.
నువ్వెప్పుడు దేవుడిని ఆశ్రయిస్తావో, ఎప్పుడు దేవుని మీద ఆనుకుంటావో అప్పుడే దేవుడు నిన్ను కలగజేసుకుంటాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం నాకెందుకులే అనుకుంటాడు, అంతే. నిన్ను పట్టించుకోడు ఆయన, వదిలేస్తాడు అలా. నువ్వు ఆయన వైపు తిరుగు, ఆయన తట్టు తిరుగు, వెంటనే ఏం చేసుకుంటాడు ఆయన? కలగజేసుకుంటాడు. ఇక్కడ మనం గమనించండి, మీరు ఎప్పుడైతే ఈ దేశ ప్రజలు రాజు ఏకమై దేవుని తట్టు తిరిగారో వెంటనే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ సైన్యానికి మీరు ఏం పడొద్దు, భయపడకండి, జడియకుడి, యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును. ఎవరు జరిగిస్తారు? దేవుడు యుద్ధం జరిగిస్తాడు. దేవుడు జరిగించే యుద్ధం ఎలా ఉంటుందో తెలుసా? కత్తులు పట్టుకుని నరుక్కోవలసిన అవసరం ఉండదు, చాలా సైలెంట్గా ఉంటుంది. ఏం జరిగింది? వీళ్ళ యుద్ధం ఎలా జరిగిందో తెలుసా? ఇక్కడ మీరు గమనిస్తే 23వ వచనం కానీ చూడండి. అమ్మోనీలను, మోయాబీలను, సేయూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయూరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుట మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందు కాపుర్ల దుర్గం దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలను పడియుండిరి. ఒక్కడ కూడా బ్రతికిన మనుషులు లేడు. సైన్యమంతా, ఇశ్రాయేల్ సైన్యమంతా యుద్ధభూమికి వెళ్ళేటప్పటికి అక్కడ బ్రతికిన ఒక్క మనుషుడు కూడా లేడట. ఎలా చచ్చిపోయారో? యుద్ధం ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఎలా చేసుకున్నారట? ఒక్కరినొక్కడు పొడుచుకుని ఏమయ్యారట? అందరూ చనిపోయారట. బ్రతికిన మనుషుడు ఎవడో లేడట. ఎలా జరిగింది కార్యం? ఎవరు చేశారు ఈ కార్యాన్ని? దేవుడు చేశాడు. ఎప్పుడు చేశాడు? దేవుని మీద వాళ్ళు ఆనుకున్నప్పుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ముగిస్తాను, నేను, టైం అవుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ఆశ్రయించినటువంటి మనుషుడు ధన్యుడు. ఎన్నడూ ఆడేం పడ్డాడు తెలుసా? చిగ్గినొందుడు. యెహోషాపాతు రాజు, ఇశ్రాయేల్ అందరూ దేవుని ఆశ్రయించారు. దేవుడు ఏం పన్నవలేదు, వాళ్ళని చిగ్గు పన్నవలేదు. సైన్యం అంతటినీ కూడా, 4 దేశాల సైన్యాల్ని ఒక్కడు కూడా బ్రతుకునో లేకుండా అందరూ చచ్చిపోయారంట. పోరాడవలసిన అవసరం లేదు, మీరు యుద్ధం చేయక్కర్లేదు, మీరు యుద్ధ పంక్తులు తెచ్చుకురండి అన్నాడు, అంతే. దేవుడు చేసిన కార్యాన్ని చూడడానికి ఇశ్రాయేలు సైన్యాన్ని దేవుడు యుద్ధ భూమికి రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళి చూడగానే ఇశ్రాయేలు ఆశ్చర్యపోయారు, దేవుని ఘనపరిచారు, దేవుని మహిమపరిచారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనం చెప్పొచ్చు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని మీద ఆనుకున్న నరుడు ఎవరంట? ధన్యుడంట. వాడిని అన్నాడు దేవుడు ఏం పన్నవాడట? చిగ్గు పన్నవాడట. మరి నువ్వు దేవుని మీద ఆనుకున్న బిడ్డవేనా? దేవుని మీద ఆధారపడిన బిడ్డవేనా? దేవా, నీ చిత్తమే నా జీవితంలో జరగాలని దేవుని చిత్తానికి అప్పగించుకున్న బిడ్డగా ఉన్నావా? లేక సామెతలందరిలో మనం చదువుకున్నాం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నేను జ్ఞానిని కదా, నేను తెలివైనను కదా అనుకునేవాడుగా ఉన్నావా? ఆశ్రయించినంతకాలం వర్ధిల్లిన తర్వాత వీళ్ళకి అలా మనసును మదించి గర్వించి చెడిపోయిన వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. ముగిస్తున్నాను నేను. మనం దేవుని నమ్ముని బిడ్డలుగా ఉండాలి. దేవుడు మనల్ని ఎన్నడూ ఏం పన్నవాడో తెలుసా? చిగ్గు పడనీయుడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అతడు యూదావారికి ఇలాగు ప్రకటన చేసెను. చూడండి, మన దేవుడని యెహోవాను మనం ఆశ్రయించినంతకాలం ఆయన మన చుట్టూ మనకేం కలగజేశాడు తెలుసా? నెమ్మదిని కలగజేశాడు. దేశమందు నిర్భయంగా మనం తిరగవచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నాడు రాజుగారు అక్కడ? మనం దేవుని ఆశ్రయించినందున మన చుట్టూ దేవుడు మనకేమిచ్చాడు? నెమ్మది ఇచ్చాడు. ఎవరి వల్ల యుద్ధం లేదు, ఎవరి వల్ల గొడవ లేదు, మనకు సమాధానంగా ఉంది. ఆలోచన చేయండి. నువ్వు దేవుని ఆశ్రయించిన కుటుంబం అయితే చుట్టూ నీకు అందరితో ఏమిస్తాడు దేవుడు? నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. కనుక ఏం చేద్దాం? ఏం చేద్దాం? దేవుడిని శరణు జొచ్చుదామా? ఆయన శరణు జొచ్చున్నారుని అన్నాడు ఏం పన్నవాడు దేవుడు?
చిగ్గుపన్నవాడు. దావీదుని చిగ్గుపన్నవలేదు, యెహోషాపాతు రాజుని చిగ్గుపన్నవలేదు, షద్రకు మేషకు అబేద్నెగో వారిని చిగ్గుపన్నవలేదు, ఉజ్జి అనేటువంటి రాజుగారిని దేవుడు ఏం పన్నవలేదు, చిగ్గుపన్నవలేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది కోసం మనం చెప్పొచ్చు. కనుక ఒకసారి ఆలోచన చేయండి. వారు వల్లే నీవు కూడా ఏ విషయంలోనూ చిగ్గును అందని బిడ్డగా ధైర్యంగా దేవుని కృపలో వర్ధిల్లే బిడ్డగా నువ్వు ఉండాలంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలా? మనుషుల్ని ఆశ్రయిద్దామా? దేవుణ్ణి ఆశ్రయిద్దామా? మనుషుల్ని ఆశ్రయిస్తే ఏమవుతాం? దేవుణ్ణి ఆశ్రయించటం మానేసి మనుషుల మీద ఆధారపడితే ఏమవుతాం? ఒక్క మాట, ఇర్మియా 17:5 యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు ఎవడెవడు? శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో నరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వాడికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జలమైన సవిటి భూమి యందును నివసిస్తాడు. దేవుని విడిచిపెట్టి లోకంలో మనుషులను ఆశ్రయించే వ్యక్తివైతే ఎడారిలో అరుహ వృక్షం వలె ఉంటావట. మేలొచ్చినది నీకు కనబడదు. ఎక్కడుంటుంది ఆ చెట్టు? అడవిలో కాలిన నేల యందును నిర్జలమైన ఏ భూమి? సవిటి భూమి. కాలిపోయిన నేల, సవిటి భూముల వలె వాడి జీవితం ఉంటుందట. అందుకని నరులను కాదు మనం ఆశ్రయించవలసింది, దేవుని ఆశ్రయిద్దాం, ఆశీర్వాదానికి వారసులు అవుదాం. దేవుని ఆశ్రయించినటువంటి బిడ్డవు నువ్వైతే నిన్ను దేవుడు ఎన్నడూ ఏం పన్నవాడు తెలుసా? చిగ్గు పన్నవాడు. సమృద్ధి నీకు ఇస్తాడు, ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం చేత ఆయనకి విధేయుడివై, ఆయనకి లోబడి, ఆయన చిత్తానికి అనుగుణంగా నువ్వు నడవగలిగితే ఇంకా నువ్వు నిన్నేం చేస్తాడు తెలుసా? ఆయన వర్ధిల్ల చేస్తాడు. లేక అలా కాకుండా ఎక్కడైనా చిన్న విషయంలో నువ్వు గర్వించే వ్యక్తివైతే నువ్వు ఎక్కడ ఎదిగావు అక్కడి నుంచి కిందకి మళ్ళా పడవేయబడతావు. ఆ పరిస్థితి కాకుండా దేవుని కృపలో అన్ని విషయాల్లో ఏమవుదాం? వర్ధిల్లుదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మన అందరికిచ్చి ఆయన కృపతో నింపునుగాక. ఆయన సన్నిధి కాంతి మనందరి మీద ఉదయింపజేసి ఆయన ఆశీర్వాదంతో మనల్ని నింపునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాలపు వేళ నిన్ను ఆశ్రయించిన నరుడు ఏమవుతాడో, నిన్ను నమ్ముకున్న ధన్యుడు ఎలాగుంటాడో చక్కని మాటలు మాకు బయలుపరిచారు. విని విడిచిపెట్టడం కాదు, వాక్యానుసారంగా మేమందరం ముందుకు నడవాలా. అట్టి కృప దయచేయండి. ఇదిగో తండ్రి, యూట్యూబ్లో లైవ్లో చాలామంది వాక్యం వింటున్నారు. అయ్యా, వారందరినీ కూడా నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నిన్ను ఆశ్రయించి నీ కృపలో వర్ధిల్లేటువంటి కృప వాళ్ళకి కూడా దయచేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా నీ వైపు చూడగలిగే అనుభవంలోనికి నడిపించండి. ఏదో విని విడిచిపెట్టడం కాదు, వాక్యానుసారమైన జీవితాలు మా అందరికీ దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.